ఓం శాంతి. మురళీ డేట్ 9/7/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, తండ్రి మీకు జ్ఞాన రత్నాలను ఇవ్వడానికి వచ్చారు. తండ్రి మీకు ఏదైతే వినిపిస్తున్నారో లేక అర్థం చేయిస్తున్నారో అది జ్ఞానం. జ్ఞానరత్నాలను జ్ఞానసాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ప్రశ్న: ఆత్మ విలువ తక్కువైపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? జవాబు: మాలిన్యం చేరడం వల్ల విలువ తగ్గిపోతుంది. ఏ విధంగా బంగారంలో లోహాలను కలిపి నగలను తయారు చేయడం ద్వారా దాని విలువ తగ్గిపోతుందో, అదేవిధంగా సత్యమైన బంగారంగా ఉండే ఆత్మలో ఎప్పుడైతే అపవిత్రతతో కూడిన మాలిన్యం చేరుతుందో అప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమో ప్రధాన ఆత్మకు ఎటువంటి విలువ లేదు, శరీరానికి కూడా ఎటువంటి విలువ లేదు. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండు స్మృతి ద్వారా విలువైనవిగా తయారవుతున్నాయి. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? अच्छा, मीठे मीठे सिकिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఏదైతే చెప్తారో అదే చేయండి. ఈ పురుషార్థం చేయాలి, మోహాజిత్తులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్: సదా స్మృతిలో ఉండాలి. మేము శాంతి సాగరుని పిల్లలము, మేము శాంతిలో ఉండాలి. నోటిలో నాణెం వేసుకోవాలి. నిర్లక్ష్యంలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. వరదానం: సంఘటన రూపీ కోటను దృఢంగా చేసే సర్వుల స్నేహి సంతుష్ట ఆత్మభవ. సంఘటన శక్తి విశేషమైన శక్తి. ఐక్యతతో ఉన్న సంఘటన రూపీ కోటను ఎవ్వరూ కదిలించలేరు. కానీ దీనికి ఆధారం ఏమిటంటే ఒకరికొకరు స్నేహిలుగా అయ్యి సర్వులకు గౌరవాన్ని ఇవ్వడము మరియు స్వయం సంతుష్టులుగా ఉంటూ సర్వులను సంతుష్టంగా చేయటం. ఎవరూ డిస్టర్బ్ అవ్వకూడదు మరియు ఎవరూ డిస్టర్బ్ చెయ్యకూడదు. అందరూ ఒకరికొకరు శుభ భావన మరియు శుభ కామన యొక్క సహయోగాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు కోట దృఢంగా అయిపోతుంది. సంఘటన శక్తియే విజయానికి విశేష ఆధార స్వరూపం. స్లోగన్: ఎప్పుడైతే ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటుందో అప్పుడు పవిత్ర ఆత్మ అని అంటారు. అచ్చా, ఓం శాంతి.